సో లానీనా అంటే జనరల్‌గా ఇది నార్మల్ ఇయర్ అనమాట. అంటే నార్మల్ ఇయర్ అంటే వర్షం అనేటువంటిది భారతదేశంలో రెయిన్‌ఫాల్ ఉంటుంది. సో భారతదేశంలో వర్షం అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఇది పెరు కోస్ట్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అ పెరు కోస్ట్. దీన్ని మనం పెరు కోస్ట్ అని అంటాం. సో పెరు కోస్ట్ దగ్గర సాధారణ టైంలో ఏమవుతుంది అంటే హై ప్రెషర్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే అత్యధిక పీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఈ ఆస్ట్రేలియా దగ్గరన లో ప్రెషర్ తక్కువ పీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. సో మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా గాలి అనేటువంటిది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. గాలి అనేటువంటిది ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. ఈ క్రమేపీ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తుంది గాలి. సో క్రమేపీ ఇక్కడ మనకి పెరు కోస్ట్ దగ్గర నుంచి గాలి అంతా కూడా ఈ ఆస్ట్రేలియా సైడ్ వస్తుంది. ఆ వచ్చేటువంటి గాలి ఏంటి అంటే మాన్సూన్ అంటే వర్షాన్ని తీసుకొచ్చేటువంటి గాలులు అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి ఈ పెరు తీరం నుంచి ఇక్కడ ఆస్ట్రేలియా దాకా గాలులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి వర్షం తీసుకొచ్చేటువంటి గాలులు కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కూడా రెయిన్ఫాల్ వస్తుంది. అంటే ఆస్ట్రేలియాకి రెయిన్ఫాల్ వస్తే దీని ప్రభావం వల్ల ఇక్కడ కూడా రెయిన్ఫాల్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో దాన్ని లానీనా అంటాం. స్ట్రాంగ్ లానీనా అంటే ఎక్కువ వర్షపాతం రావటం, వీక్ లానీనా అంటే తక్కువ వర్షపాతం రావటం.